క్రైస్తవ మిషనరీ లేవి పార్సన్స్ జీవిత చరిత్ర. సమూయేలు ప్రవక్త వలనే లేవి పార్సన్స్ని కూడా అతని తల్లి జీవితకాలమంతా దేవుని సేవ చేయుటకు సమర్పించారు. అతను క్రైస్తవ భక్తితో పెంచబడినప్పటికీ ఒక వేషధారిగానే జీవించారు. అతను దేవుని వాక్యాన్ని చదివేవారు, దానికి భయపడేవారు, కానీ వాక్యానుసారంగా తన జీవితమును మలుచుకొనలేకపోయారు. కాగా అతను బాధాకరమైన అంతర్గత ఘర్షణలతో నలిగిపోయారు. ఒకసారి అతను ఒక ఉజ్జీవ కూడికకు హాజరవ్వగా అక్కడ దేవుడు అతనితో, ఇశ్రాయేలు, నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు అని హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము ద్వారా మాట్లాడారు. వెంటనే తన దుష్ట పాప స్వభావమును బట్టి వేదన చెందిన లేవి విమోచన కొరకు మొర్రపెట్టారు. నమ్మకమైన దేవుడు అతనిని తన క్షమాహస్తాలతో చేర్చుకున్నారు. పట్టభద్రులైన తరువాత 18వ 17వ సంవత్సరంలో అతను ఎవరూ వెళ్ళుటకు సాహసము చేయనటువంటి పాలస్తీనాలో సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. కాగా తన స్నేహితుడు ఫిలినీఫిస్తో కలిసి అతను 1819వ సంవత్సరంలో స్మర్నాకు చేరుకున్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా లేఖను వ్రాసిన సంఘమును కలిగి ఉన్న ఆ నగరమును చూసి అతను సంతోషముతో ఉప్పొంగిపోయారు. కానీ అక్కడ క్రైస్తవ్యము కేవలము వేడుకలు మరియు ఆచారాలుగా దిగజారిపోయిన స్థితిని చూసినప్పుడు ఆ సంతోషం దుఃఖముగా మారింది. అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ సంఘములను నడిపించుట చూచి అతను ఆత్మలో కలత చెందారు. అప్పుడు పార్సన్స్ అక్కడి పరిస్థితులను సరిచేయటమో లేదా మరణమో అని నిశ్చయించుకున్నారు. మహమ్మదీయులు మరియు క్యాథలిక్కులు ఇతర క్రైస్తవుల పట్ల కలిగి ఉన్న ద్వేషమును మరియు వారి నుండి పొంచి ఉన్న ప్రాణహానిని విస్మరించి అతను పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తును ధైర్యముగా ప్రకటించారు. అంతేకాకుండా అతను ఆత్మీయముగా అందులుగా ఉన్న క్రైస్తవ నాయకులను దర్శించి క్రైస్తవ సంఘములో వారు చేస్తున్న తప్పులను వారు అంగీకరించేలా చేశారు. చాలామంది అతనిని అపహసించినప్పటికీ తన కర్తవ్యం మీద అతను దృష్టి సారించారే గాని దాని ఫలితంపై కాదు. ఫిలినీఫిస్తో కలిసి అతను బైబిలులోని ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన 7 సంఘములకు వెళ్ళారు. అతను ఈజిప్టులో ఒక మిషన్ స్థావరమును కూడా స్థాపించారు. 1820వ సంవత్సరంలో ఆఖరిలో యెరూషలేమును సందర్శించి ఒక రోజున అక్కడ మిషన్ స్థావరమును ఏర్పాటు చేయాలనే నిరీక్షణతో కరపత్రములను మరియు బైబిళ్లను పంచిపెట్టారు. ఆ పవిత్ర భూమిలో జరిగిన పరిచర్యను గురించిన అతని నివేదికల ద్వారా ప్రోత్సహించబడిన అనేక మంది అమెరికన్లు తరువాత పాలస్తీనాలో సేవ చేయుటకు వారి సిలువను ఎత్తుకుని వెళ్లారు. 1821వ సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన లేవి పార్సన్స్ మరుసటి సంవత్సరము 29 సంవత్సరముల లేత వయస్సులోని పరలోకంలో తన ప్రభువును చేరుకున్నారు. ప్రియమైన వారలారా, మీరు ఆచారాలకు వ్యతిరేకంగా నిలబడి క్రైస్తవ సంఘంలో దైవిక క్రమమును పునరుద్ధరిస్తున్నారా? ప్రభువా, మీ సంఘములో ఉజ్జీవమును తీసుకువచ్చే సాధనముగా నన్ను వాడుకునము అని ప్రార్థించండి. ఈ మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లయితే ఇతరులకు కూడా ప్రయోజనము పొందులాగున దీనిని అందరికీ పంపి ప్రభువును సేవించుటకు వారిని ప్రోత్సహించమనవి.